ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము సజీవంగా ఈ రోజు ఉండటం దేవుని కృప. ఎంతో మంది మరి ఒక దినాన్ని చూడకుండా నిద్ర నుండి ఈ లోక యాత్ర ముగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మీకు నాకును ఎంతో కృప చూపించాడు. ఆయన కృపను బట్టి దేవుడికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీ పిల్లలు నాకు కనపడుతున్నారు. అది చంటి బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేకపోతే మీ బిడ్డలకు వివాహం చేసి మనవడు మనవరాలు కన్న వాళ్ళు కూడా కావచ్చు. మీ పిల్లలకు దేవుడు, మీ ఇంట్లో ఉన్న బిడ్డలకు దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. ఒకవేళ వివాహ వయసుకు వచ్చిన బిడ్డల యొక్క వివాహాన్ని ఇంకా చూడకపోతే త్వరలో మీరు చూడబోతున్నారు. ఇది ప్రవచన వాక్కు. వారు ఒక మంచి ఉద్యోగం పొంది ఉన్నత స్థాయిలో చూడబోతున్నారు. నీ కొడుకు కూతురు వలన ఎంత నష్టపోయారో అవన్నీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో దేవుని అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. ఈ సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మనం ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాం. ఈ దినాల్లో మీరు ఎంతో క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవాలని కొంతమంది ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా ఏం చేస్తారంటే, ఇంటికి సున్నం వేసి రంగేసి ఎంతో చక్కగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. స్టార్లు కట్టాలని పిల్లలేమో పట్టుబడతారు. అవన్నీ తప్పట్లేదు. అవన్నీ ఒకవైపు ఉన్నా దేవుని బిడ్డలారా, మీరు క్రిస్మస్ పండుగను గొప్పగా చేసుకోవాలనుకుంటే మొదటిగా ఆత్మలో ఒక శుద్ధీకరణ కావాలి. ఏ రోజు యొక్క స్వభావం, ఏ రోజు యొక్క క్రియలు మన నుండి పూర్తిగా తొలగించబడాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఏ రోజన్నవాడు బహు కోపం కలిగిన వాడే, తన జ్ఞానులు తన దగ్గరికి రాకుండా మరలా తన మాట వినకుండా వాళ్ళు పక్క దారి నుండి వెళ్ళిపోయారని చెప్పి విని బహు రొత్తుడై కోపం గలవాడై మరి ఆయన చంటి బిడ్డలందరినీ చంపటానికి తన సైనికులకు ఆజ్ఞాపించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ కోపం అనేది మన జీవితంలో ఉండకూడని ఒక భయంకరమైన చెడు స్వభావం. అదొక దయ్యపు క్రియ అని మనం చెప్పవచ్చు. కోపం వలన పదవులు పోగొట్టుకున్న వాళ్ళు, కోపం వలన ఉద్యోగం నుండి సస్పెండ్ అయిపోయిన వాళ్ళు, కోపం వలన కుటుంబాలు విడిపోయిన వాళ్ళు, భార్యాభర్తల మధ్యలో మరి విడిపోయిన వాళ్ళు, సపరేషన్ అయిపోయిన వాళ్ళు, కోపం వలన నష్టపోయిన వాళ్ళు, కోపం వలన బంధుత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఆత్మీయతను పోగొట్టుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. మనం కూడా చాలా కార్యాలు మనం చూస్తున్నాం. ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్నేమో అసూయ ఉండకూడదన్నాను. ఈరోజు అంటున్నాను, మీ హృదయంలో యేసు జన్మించాలండి, మీ ఇళ్లలో యేసు జన్మించాలండి. కోపం అనేది మీ నుండి తొలగించబడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మను దుఃఖపెట్ట కార్యంలో కోపం ఒకటి అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం తీసివేయటంలో ప్రధానమైనది ఏంటంటే కోపం అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కోపం మన శరీరానికి అల్సర్ పుట్టిస్తాయి. కోపం మన హార్ట్ బీట్ ని అధిగమించేస్తాయి, బ్లడ్ ప్రెషర్ కారణం అవుతాయి. కోపం భయంకరమైన స్ట్రెస్ కు గురి అవుతాయి. కోపం మనల్ని సంకుచితమైన మనసు గలవాడుగా చేస్తాయి. ఈ కోపం అనే ఈ నెగటివ్ ఫీలింగ్ మన నుండి ఖచ్చితంగా తొలగించబడాలి. నేను ఈ కోపం అనేది కొన్నిసార్లు జెనెటిక్ ద్వారా కూడా వస్తాయి. నా మట్టుకు నేను భయంకరమైన కోపిష్టిగా ఉండేవాడిని. ఎందుకంటే మా నాన్నగారికి కోపం ఉండేది, మా తాతలు ముత్తాతలు అందరికి భయంకరమైన కోపం ఉండేది. ఆ కోపం వచ్చిందంటే ఎవరు ఏం చేస్తారో తెలిసే కాదు. అదే స్వభావం నాలో కూడా వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నాలో క్రియ చేయడానికి ప్రారంభించాడో ఆ కోపాన్ని దాన్ని దేవుడు తీసేశాడు. కోపం నీకే నష్టం. మా మినిస్టర్లో ఉన్న ఒక అబ్బాయి తన తోటి అబ్బాయి మీద కోపం వచ్చి తన చేతులతో గోడను గుద్దేసుకున్నాడు. చెయ్యిరిగిపోయింది. సో చూసారా, నీకు నీవే హాని తలపెట్టగలుగుతావు ఈ కోపం. కాబట్టి నీకు నీవే హానికరమైన ఈ కోపం మీ నుండి తొలగిపోకుండా ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాలో ఉన్న కోపాన్ని తీసివేసి ఈ క్రిస్మస్ని మంచి ఆత్మ సంబంధమైన క్రిస్మస్ పండుగగా చేసుకోవటకు సహాయం చేయండి. ఈ కోపాన్ని యేసు నామములో తీసివేయండి ప్రభువా. అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. గాడ్ బ్లెస్ యూ.